టీచర్స్ కి కార్మికులకి జరిగిన ఈ సంఘటన అనేది మీ అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని మా యూనియన్ పెద్దలందరూ వెళ్ళి ఈరోజు మాట్లాడుతున్నారు. 3 గంటలకి మాకు ఈ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోయి అందరం పని చేసుకుంటాం, హ్యాపీగా ఉంటామని మేము అనుకుంటున్నాం. కలిసే ప్రయత్నం చేయడానికే మేము చేస్తాం. ధర్నా కాదు, ఇది ధర్నా కాదు, మా ఐక్యత తెలుపుతున్నాం అంతే. ధర్నా చేయలేదు, ఇక్కడ ధర్నా చేయలేదు. ప్రొడ్యూసర్లు మాకు ధర్నా చేయడానికి కాదు, మేము చేయలేదు. మేము ప్రొడ్యూసర్లు బాగుంటే మేము ఐక్యంగా ఉన్నామని అన్ని సంఘాల కార్మికులు 24 క్రాఫ్ట్ల యూనియన్స్ సభ్యులందరూ ఇక్కడ వచ్చి ఒక ఐక్యత రాగం. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంటున్నారు కదా, ఏదైతే వాళ్ళ లోపల వాళ్ళకి ఐక్యత లేదు, వాళ్ళ లీడర్స్ ఒక మాట మాట్లాడతారు, కార్మికులు ఒక మాట మాట్లాడతారు. అవన్నీ కాకుండా మా ఐక్యత, మేమందరం ఒకే తాటి మీద ఉన్నామని తెలపడానికే ఈ యొక్క సాంఘీభావం తెలపడానికి ఈరోజు ఇక్కడ అందరం మీట్ అయ్యాం. కార్యాచరణ ఏం లేదండి. ఈరోజు భగవంతుని దయలో ఈరోజు మా ఇండస్ట్రీకి పెద్ద అయిన చిరంజీవి గారు మమ్మల్ని ఆహ్వానించారు. నిన్న కూడా వాళ్ళు విన్నారు, మా ఫెడరేషన్ నాయకులు ప్లస్ మా నాయకులు అందరు వెళ్ళి ఈరోజు ఛాంబర్ లో అతని దగ్గర ఉండి సామరస్య పరిష్కారం వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మన చిరంజీవి గారు పెద్దలు, ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, ఆయనకు అన్ని సమస్యలు తెలుసు, ఇటు సమస్యలు తెలుసు, అటు సమస్యలు తెలుసు. కాబట్టి ఆయననే సమస్యలను విన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన సమక్షంలో జరుగుతున్నాయి. దానికి మేము ఆశాభావంగా ఉన్నాం. ఆ సమస్యలను తీరిపోతాయని కూడా అనుకుంటున్నాం. ఈ రోజు వేతనాలు పెంచాలి, దాంతో పాటు రోజువారీ వేతనాలు ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి అదేనండి, ఇప్పుడు రోజు చేసుకుంటే గానీ మాకు కుదరదు. అది ఇంత మొదలు ఇప్పుడు మేమేమి కొంచెం కోరిక కోరట్లేదండి. ఇది కొన్ని సంవత్సరాలుగా అది చెన్నై నుంచి, ఎప్పుడైతే హైఫెక్ నుంచి, చెన్నై నుంచి, ఫిలిం ఫెడరేషన్ నుంచి ఉన్నదో అప్పటి నుంచి అగ్రిమెంట్లు అప్పుడే ఈ క్లాస్ ఉంటుంది, మాకు డైలీ వేజెస్ డైలీ ఇవ్వాలని. కానీ ఎవరు కూడా వాళ్ళు పట్టించుకొని మా నుంచి జరుగుతున్నాయి. మేము కూడా సరేలే తర్వాత ఇస్తారు కదా, మన ప్రొడ్యూసర్లకు ఎందుకు మేము అగనిస్ట్కి వెళ్ళాలని వెళ్ళట్లేదండి. డైలీ వేజెస్ ఈ సందర్భంగా ఏమేమి కోరుతున్నామంటే డైలీ పేమెంట్స్ ఇస్తే మేము కూడా ఆనందపడతాం, వాళ్ళకు కూడా కృతజ్ఞత ఏంటండి. ప్రభుత్వం తరపు నుంచి అంటే ఇప్పుడు అన్ని కార్మిక పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు, ఆయనకు అన్ని విషయాలు వివరంగా మా ఫెడరేషన్ నాయకులు కానీ ఈ 2 రోజులలో వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి మా సమస్యలు, ఎందుకంటే ఇప్పటి వరకు పెద్దవాళ్ళు వెళ్ళారు, కార్మికులు ఎవరు వెళ్ళలేదు. కాబట్టి ఈ రోజు ఏం అనౌన్స్మెంట్ చేశారంటే మా కార్మిక నాయకులు వారికి పాలాభిషేకం చేసి వారికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని మా యొక్క కార్మికుల సమస్యలని వారికి విన్నవించడానికి వెళ్తున్నారు. ఆ కార్మిక పక్షపాతి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా కాదని లేదు, అతను చూస్తున్నాడు. ఎందుకంటే ఇందులో ఎంతవరకు వీళ్ళు అడిగే దాంట్లో సబబంది నిజాయితీ ఉందో, ఆ నిజాయితీ ఉన్నప్పుడు అన్ని దానికి పరిధులు దాటి కూడా ఆయన హెల్ప్ చేయడానికి చూస్తున్నాం ఇప్పుడు చాలా మటుకు. ఇంకోటి, వాళ్ళ యొక్క కళ ఏదైతే ఉందో, ఈ మన తెలుగు ఇండస్ట్రీని తెలుగు హబ్గా చేయాలని కోరుకుంటున్నారో, దానికి మా వర్కర్స్ తరఫున ఇంటర్నేషనల్ హబ్ చేయాలనుకో, దానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం, వారు సహకరిస్తాం. ఏం చెప్తారు, మీరు ఆశించినట్టు అనుకూలంగా చర్చలు జరిగే అవకాశం ఉందా, దానిపైన ఆలోచిస్తారు? అది ఇక మా పెద్దలు చూసుకుంటారు. ఎందుకంటే మాకు యూనియన్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకన్నీ తెలుసు. ఇప్పుడు వాళ్ళు కూడా కొంత ఒక కండిషన్స్ పెట్టారు, ఆ కండిషన్స్ తగ్గుకుంటూ వస్తున్నాయి వాళ్ళ సైడ్ నుంచి కూడా. మేము కూడా కొన్ని కండిషన్స్ తగ్గుకుంటూ వస్తున్నాం. సానుకూలంగానే నడుస్తున్నాయి, చర్చలేమి విఫలమేమీ అవతలేవు, కొన్ని సానుకూలంగా నడుస్తుంటాయి. ఎప్పుడు జరిగినా కానీ కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, కొన్ని రోజులు వెయిట్ అండ్ సీ, కొన్ని రోజులు అనేది కంపల్సరీ ఉంటుంది. ఏ సమ్మె జరిగినా కానీ ఇప్పుడు మేము కార్మికులకు ఏం సమ్మె చేయట్లేదు. మాకు అది ఇప్పుడైతే మేము కార్మికులము సమ్మె చేయట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకునేదంటే కార్మికులు ఎవరు కూడా సమ్మె చేయట్లేదు, ఇప్పుడు ప్రొడ్యూసర్లు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియాలి. మేము రెడీగా ఉన్నాం, మాకు 30% వేజెస్ ఎవరితో ఇస్తే వాళ్ళతో పని చేయడానికి ఎప్పుడై ఉన్నది చేస్తూనే పని కూడా చేస్తున్నాం. మధ్యలో వాళ్ళు ఆపుతున్నారు, దానికి మనం ఏం చేయలేము. ఈ రోజు కార్మికుడికి ఎంత కష్టపడుతున్నాడంటే, గత 4-5 సంవత్సరాల నుంచి 30% పెంచమని అడిగితే ఏ సంవత్సరం ఆ సంవత్సరం పెంచుతాం అంటున్నాడే కానీ నిర్మాత ఈ రోజు పెంచలేదు. ఈ కృష్ణానగర్ ఒక 4-5 ఏరియాలు ఉన్నాయి. ఈ ఏరియాలో రెంట్ కట్టాలని సింగిల్ బెడ్రూమ్కి 12 నుంచి 15 వేల దాకా వచ్చి అవుతుంది.
ఆ రెంట్లు కట్టలేక ప్రతి ఒక్క కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి కార్మికుడికి జీతం పెంచాలని చెప్పేసి అదే మా నినాదం. అన్నయ్య చిరంజీవి గారిని కలుస్తాం అనుకున్నాం ఈరోజు. అన్నయ్య దాకా వెళ్ళాలి విషయం, అన్నయ్య పట్టించుకోవాలి. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు అందరూ, ప్రభాస్ అయితే కావచ్చు, నాగార్జున గారు అయితే కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అందరూ హీరోలు అందరూ వాళ్ళ సినిమాలు పనిచేసే కార్మికులుగా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ కార్మికుల బాధ తెలుసుకోవాలని దయచేసి అడుగుతున్నాను. అలాగే ఇంతకుముందు మన పవన్ కళ్యాణ్ గారు ఉండేవాళ్ళు ఇండస్ట్రీలో. ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఆయన పట్టించుకునేవాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయాడు, డిప్యూటీ సీఎం అయిపోయారు. అక్కడ బాగా చూస్తున్నారు, అక్కడ ప్రజలు బాగా చూస్తారు. ఇక్కడ ఇండస్ట్రీ గురించి పట్టించుకుని ఆదు లేదు ఇక్కడ. అలాగే పెద్ద దాస్ గారు ఉండేవాళ్ళు, ఆయన పట్టించుకునేవాడు ఇండస్ట్రీ గురించి. కానీ ఈ రోజు దాస్ గారు లేరు. ఆయన స్థానంలో అన్నయ్య, పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు రావాలి. దయచేసి ఆయన దాకా మా బాధలు తెలియజేయాలని ఆయన గురించి ప్రతి ఒక్క సందర్భంగా అడుగుతూనే ఉన్నాం. అన్నయ్య పట్టించుకోండి. చర్చలు జరుగుతున్నాయి బ్రదర్, కానీ ఈ రోజు దాకా ఫలించింది లేదు. కష్టపడుతున్నాం, మనుషుల్లా కానీ జంతువులా కష్టపడుతున్నాం. మమ్మల్ని మనుషులు గుర్తించండి. మనుషులు గుర్తించట్లేదు. ఎక్స్ట్రా టైమింగ్ కూడా చేసుకుంటున్నారు, మా శ్రమను దోచుకుంటున్నారు కూడా కొంతమంది. 7-8 గంటలు అయితే మమ్మల్ని 11-12 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు దాకా మా శ్రమ గుర్తించట్లేదు. శ్రమ దోపిడీ జరుగుతుంది. ఏ నిర్మాతే అర్థం చేసుకోకుండా చిన్న ఆలోచిస్తుంటే బాగుండేది. ఒకప్పుడు గిరిగారు ఉండేవారు, ప్రొడ్యూసర్ గిరిగారు, నా అల్లుడు, ఆంధ్ర వాళ్ళు కానీ ఈ సినిమాలు చేసే గిరిగారు, సై సినిమా కానీ, ఆయన అయితే అమ్మ భోజనం చేసి కూడా పని చేసి కూడా డబ్బులు తీసుకెళ్ళినవాడు నిర్మాతగా గిరిగారు. అలాంటి ప్రొడ్యూసర్ ఈ రోజు లేరు. అంటే కాలక్రమంలో అందరి బడ్జెట్ పెరుగుతున్నాయి, టికెట్ల రేట్లు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. కార్మికుల వేతనాలు పెంచట్లేదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ప్రతి ఒక్క రేటు పెంచుతున్నారు, కానీ అలాగే డైలీ పనిచేసే కార్మికుడు జీతం పెంచట్లేదు. అలాంటి కార్మికుడు మేడే అని ఒక రోజు ఉంది. అలాంటి మేడే వచ్చింది ఎందుకంటే కార్మికుడి గురించి. అలాంటి కార్మికుడికి ఈ రోజు వేతనం పెంచాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ప్రధాన డిమాండ్ కూడా వేతనం పెంచడమే కాకుండా రోజువారీగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి మేము రోజువారీ అడుగుతున్నాం, లేదంటే వారానికి ఒకసారి అడుగుతున్నాం. కనీసం రోజువారీ వారానికి ఒకసారి ఇవ్వట్లేదు. ఒక కంపెనీ ఉంది బ్రదర్, 4 నెలలు అవుతుంది. పీపుల్ మీడియా అయితే కానీ, మైత్రి మూవీస్ అయితే కానీ కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో వర్క్ ఉంటుంది, కానీ నెలల తరబడి 6-7 నెలలు పడుతుంది పేమెంట్ అవడానికి. గట్టిగా అడిగితే అవసరం లేదు, వేరే పెట్టుకుంటాం. డబ్బులు అడిగితే టైం పట్టింది. ఇదే డిస్కషన్. పేమెంట్ ఈ రోజు దాకా ఇవ్వడం అసలు అంటే ఏజెన్సీలు ఇప్పుడు దాకా ఇబ్బంది, అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నారు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి చేసిన వేదన రావట్లేదు. కనీసం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు పట్టించుకోవట్లేదు మా గురించి. ఇండస్ట్రీలో ఏ హీరోకి ఆ హీరో, ఏ సినిమా చూసినది ఒక కార్మికుడి గురించి కథ రాస్తున్నారు, సినిమా తీస్తున్నారు, మాటలు రాస్తున్నారు, డైలాగులు వెళ్తున్నాయి, సినిమా హిట్లు అవుతున్నాయి. కానీ అదే రియల్ లైఫ్ వచ్చేసి కార్మికుడి గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూలీ సినిమాలు చూడండి, ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా క్యారెక్టర్ కూలీ. అదే మన అల్లు అర్జున్ సినిమా పుష్ప నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప అల్లు అర్జున్కి. అలాంటి నేషనల్ అవార్డు అల్లు అర్జున్ సినిమా పుష్ప సినిమా స్టోరీ పాయింట్ ఒక కూలీ గురించి స్టార్ట్ అయింది, ఒక డైలీ పనిచేసే కార్మికుడు స్టార్ట్ అయింది. అలాంటి రియల్ లైఫ్ లో ఈ కార్మికుడి గురించి పట్టించుకోవట్లేదు. అలాంటి అల్లు అర్జున్ కూడా రావాలి, ప్రతి ఒక్క హీరో రావాలి, ప్రతి ఒక్క హీరో వచ్చి మా బాధలు తెలుసుకోవాలి, పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఇదే జూబ్లీస్ లో అన్న మెగాస్టార్ గారు ఉన్నారు, మేము కానీ పట్టించుకోవట్లేదు. మా మీద కథలు రాస్తున్నారు డైరెక్టర్లు, మా మీద కథలు రాస్తున్నారు మాటలు, మా మీద ఒక రేంజ్ లో డైలాగ్ రాస్తున్నారు, పేలుతున్నాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. బాహుబలి ఎంత పెద్ద సూపర్ హిట్, ఆస్కార్ వచ్చింది, అమెరికా నుంచి ఆస్కార్ కృష్ణ వచ్చింది. అంత తీసుకొచ్చిన రాజమౌళి గారు, ప్రభాస్ గారు. ఆ సినిమాలో కూడా ప్రభాస్ గారు క్యారెక్టర్ ఒక కార్మికుడు కోసం వచ్చాడు. అతను సినిమాలో సెకండ్ హాఫ్ కార్మికుడి మధ్యలోకి వస్తాడు అతను. అలాంటి కార్మికుడిని పట్టించుకోవాలి ప్రభాస్ అన్న, మీరు కూడా పట్టించుకోవాలి ఈ కార్మికుడి గురించి. కార్మికుడు మీ సినిమాల కోసం ఎంతమంది వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు అనగాల, వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నాం. దయచేసి ప్రభాస్ అన్న, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ రావాలి, బాలయ్య బాబు గారు ప్రతి ఒక్కరు రావాలి. ఎంత పెద్ద సినిమా అయినా సినిమాలకు బ్యాక్ బోన్స్ కార్మికులే. మరి ఎందుకు వీళ్ళ గురించి వీళ్ళు నోరు మీద పట్టలేదు, ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ దాకా వెళ్ళట్లేదు. సినిమా షూటింగ్ అంటే వస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, ప్యాకప్ అండి వెళ్ళిపోతున్నారు. కానీ తెర వెనక కార్మికులు పట్టించుకోవాలి సరిగ్గా. హీరోలు పట్టించుకోవాలి, హీరోలు అందరూ దిగి రావాలి. ప్రతి ఒక్క హీరో స్టోరీలో ప్రతి ఒక్క కార్మికుడు పాయింట్ ఉంటుంది కంపల్సరీ.
ఈ రోజు ప్రతి సినిమా చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో ఒక పాయింట్ కార్మికుడు పాయింట్ కంపల్సరీ ఉండిద్ది. పుష్ప అయితే ఏంది, ఈ మధ్యన కూలీ సినిమా అయితే ఉంది. ఏ సినిమా అయితే కార్మికుల గురించి. ఫైనల్ గా ఒకటే కొడుతున్నా, మా వేతనాలు పెంచాలి, 30% పెంచాలి. మా కార్మికులు కష్టం తెలుసుకోవాలి. కార్మికుడు మనిషిని గుర్తించాలి. మేము జంతువులం కాదు. 13-12 గంటల పనిచేసే జంతువులం కాదు. 7-8 గంటలు పనిచేసే వాళ్ళం. కానీ ఈ రోజు దాకా మాకు వేతనాలు పెంచట్ల. అదే మేము అడుగుతున్నాం. మాకు వచ్చిన డబ్బులు కూడా ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాం. కోమటిరెడ్డి గారు అయితే అన్న, రేవంత్ అన్న, ఆయన అయితే రేవంత్ సీఎం అన్న, ఆయన కూడా దిగి రావాలి. అన్న అర్థం చేసుకోవాలి ఈ కార్మికుల కష్టం గురించి. మొన్న ఒక వ్యక్తి చనిపోతేనే అసెంబ్లీలో మాట్లాడారు, అవునా, థియేటర్ దగ్గర. అలాంటి కార్మికుడు ఈ రోజు బాధపడుతున్నాడు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నాడు. పిల్లలు పెంచలేక, రూమ్ రెంట్లు కట్టలేక, కనీసం 4,000 భోజనం తినలేక. అలాంటి కార్మికులు కష్టం పట్టించుకోవాలి. రేవంత్ అన్న దయచేసి అర్థం చేసుకోవాలి మీరు.